అందరికీ నమస్కారం. పుత్రద ఏకాదశి కథ. శ్రావణ మాసం శుక్లపక్ష ఏకాదశిని పుత్రద ఏకాదశి అంటారు. పుత్రద అనగా సంతానాన్ని ప్రసాదించేది అని అర్థం. సంతానం లేని దంపతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే యోగ్యులైన పిల్లలు కలుగుతారని నమ్మకం. అలాగే సంతానం ఉన్నవారు తమ పిల్లలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ పవిత్రమైన రోజున ఈ పుత్రద ఏకాదశి వ్రత కథను విని ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందుదాం. ఈ కథను విన్నంత మాత్రానే జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది. అంతటి మహిమాన్వితమైన కథను ఇప్పుడు విందాం. ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. కథలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒకనాడు పాండవులలో అగ్రజుడైనటువంటి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు. కృష్ణ, జనార్దన, పుత్రద ఏకాదశి యొక్క వ్రత కథను, వ్రతం యొక్క విశిష్టతను నాకు తెలియజేయండి అని కోరుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ యొక్క వ్రత కథ గురించి, దాని విశిష్టత గురించి ఈ విధంగా వివరించాడు. ఓ ధర్మరాజా, ఈ శ్రావణ పుత్రద ఏకాదశి వ్రత కథను వివరిస్తాను, శ్రద్ధగా విను అని ఈ విధంగా వివరించాడు. పూర్వం ద్వాపర యుగం ప్రారంభమైనప్పుడు నర్మదా నదీ తీరంలో మాహిష్మతి అనే నగరం ఉండేది. ఆ నగరాన్ని మహిజిత్ అనే పేరు గల రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు పుత్ర సంతానం లేదు. అతనికి సమస్త సంపదలు, సామ్రాజ్యము, సుఖాలు ఉన్నా సంతానం లేకపోవడంతో ఎంతో దుఃఖించేవాడు ఆ రాజు. అలా సంతానం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. అలా ప్రయత్నంలో అతనికి ముసలితనం కూడా వచ్చేసింది. ఇక ఒకరోజు ఒక సభ ఏర్పాటు చేసి ప్రజలతో, మంత్రులతో, జనులారా, ఈ జన్మలో నేను తెలిసి ఏ పాపమూ చేయలేదు, అన్నీ పుణ్యకార్యాలే చేశాను, అయినా నాకు సంతానం కలగలేదు అని బాధపడ్డాడు. రాజు అన్న మాటలు పురోహితులు, ప్రజలు విని రాజుగారి బాధ తీరాలంటే అడవులలో నివసించే మహర్షులు దివ్య జ్ఞానంతో చూసి తగిన పరిష్కారం చెప్తారు అని భావించి పరివారమంతా కలిసి అడవికి వెళ్ళారు. అక్కడ ఒక మహర్షి ఉన్నాడు. అతని పేరు లోమస మహర్షి. అతను పరివారాన్ని చూసి, జనులారా, ఇంతమంది పట్టణవాసులు కలిసి అరణ్యానికి ఎందుకు వచ్చారు అని అడిగాడు. దానికి పరివారమంతా కలిసి, స్వామి, మా మహారాజు మమ్మల్ని తమ కన్న బిడ్డల వలె చూసుకుంటారు, అన్ని పుణ్యకార్యాలే చేశారు, అలా చేసినా వారికి సంతానం కలగలేదు, దాంతో వారు ఎంతో దుఃఖించారు. వారి బాధను చూసి మేము కూడా దుఃఖిస్తున్నాము. దయచేసి మా మహారాజు గారికి సంతానం కలిగేలా ఏదైనా ఉపాయం చెప్పమని వేడుకున్నారు. దాంతో లోమస మహర్షి తన జ్ఞాననేత్రంతో జరిగింది తెలుసుకున్నాడు. మీ మహారాజు పూర్వజన్మలో దరిద్రమైన జీవితం గడిపాడు. ధనం సంపాదించడానికే వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపారంలో ఎంతోమందిని బాధ పెట్టాడు. అలా గ్రామాలు తిరుగుతూ ఒకరోజు మధ్యాహ్నం అతనికి దాహం వేసింది. అతనికి దగ్గరలో ఒక చెరువు కనిపించింది. కానీ అప్పటికే ఒక గోవు లేగదూడతో కలిసి ఆ చెరువులో నీరు తాగడానికి అక్కడికి వచ్చింది. అప్పుడు అతను ఆ గోవును కొట్టి అక్కడి నుంచి తరిమివేశాడు. తాను దాహం తీర్చుకున్నాడు. ఆనాడు ఆ గోవును తరిమిన పాపం కారణంగా అతనికి ఈ జన్మలో సంతానం లేకుండా పోయింది. కాబట్టి మీ మహారాజుకు ఈ పాపం పోవాలంటే శ్రావణ శుద్ధ ఏకాదశి రానుంది. ఆ రోజును పుత్రద ఏకాదశి అంటారు. ఆ రోజు మీ రాజు అలాగే సేవకులందరూ యథావిధిగా ఉపవాస వ్రతాన్ని ఆచరించి దానిని మీ మహారాజు కోసం దారపోయండి. ఆ విధంగా మీ పుణ్యాన్ని మీ మహారాజుకు దారపోస్తే మీ మహారాజుకు సంతానం కలుగుతుందని చెప్తాడు. ఇక లోమస మహర్షి మాటలు విన్న పరివారమంతా మహారాజుతో జరిగింది చెప్పారు. ఇంతలో శ్రావణ శుద్ధ ఏకాదశి రానే వచ్చింది. అందరూ యథావిధిగా ఉపవాసం, జాగరణ చేసి ఆ పుణ్యాన్ని రాజుకు దారపోశారు. ఆ పుణ్యఫలం వల్ల మహారాజు భార్య చక్కగా గర్భం ధరించింది. 9 మాసాలు ఆగాక తేజోవంతుడైన కుమారుడు జన్మించాడు. దాంతో ఆ మహారాజు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ విధంగా
ఆ రోజుకు పుత్రద ఏకాదశి అనే పేరు ప్రసిద్ధి పొందింది. కాబట్టి పుత్ర సంతానం కావాలనుకునేవారు ఈ పుత్రద ఏకాదశి రోజు ఉపవాసం ఉండి జాగరణ చేసి ద్వాదశి పారణ చేస్తే తప్పక సంతానం కలుగుతుంది. ఈ కథ విన్నంతనే జన్మల పాపాలు పటాపంచలవుతాయి. అయితే ఏకాదశి తిథి ఎలా ఏర్పడింది అనే దాని గురించి కూడా ఒక కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం కృతయుగంలో చంద్రావతి అనే నగరం రాజధానిగా చేసుకొని ముర అనే అసురుడు రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. అతను మహాబలవంతుడు. దేవతలను, ఋషులను, ప్రజానికాన్ని పట్టి పీడిస్తూ క్రూరంగా హింసించేవాడు. ఇంద్రాది దేవతలను సైతం ఓడించి త్రిమూర్తుల మీదకే కాలు దివ్వడం మొదలుపెట్టాడు ఆ మురాసురుడు. ఇక ఆ మురాసురుడి అకృత్యాలను భరించలేని దేవతలు ఆ బ్రహ్మరాక్షసుడి బారి నుంచి తమను కాపాడమంటూ వైకుంఠం చేరుకొని శ్రీ మహావిష్ణువును దర్శించుకొని తమ బాధలను శ్రీ మహావిష్ణువు వద్ద మొరపెట్టుకున్నారు. ఆ రాక్షసుడి బారి నుంచి తమను రక్షించమంటూ ప్రార్థించారు. దాంతో శ్రీ మహావిష్ణువు యుద్ధానికి సన్నద్ధుడై మురాసురునితో తలపడ్డాడు. ఇరువురికి మధ్య భీకరమైన సంగ్రామం మొదలైంది. ఆ యుద్ధం వందల సంవత్సరాలుగా జరుగుతున్నప్పటికీ ఎవ్వరికీ స్పష్టమైన గెలుపు రాలేదు. ఇక శ్రీహరికి భయపడిన మురాసురుడు సాగర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటాడు. అతడిని బయటికి రప్పించేందుకు ఉపాయం పన్నిన నారాయణుడు తాను యుద్ధం వల్ల అలసిపోయినట్లుగా నటించి విశ్రాంతి కోసమై బద్రికాశ్రమంలోని హైమవతి అనే గుహలోకి వెళ్ళి నిద్రిస్తున్నట్లుగా నటిస్తాడు. ఇక విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటున్న విషయం మురాసురునికి చేరింది. విష్ణుమూర్తి నిద్రలో ఉండగానే అతని సంహరించాలనుకుని నిదానంగా ఆ గుహకు చేరుకున్నాడు. కానీ విష్ణుమూర్తిది అంతా యోగ నిద్ర కదా. ఎప్పుడైతే చెడు తలంపుతో ఆయన దగ్గరకు మురాసురుడు చేరుకున్నాడో వెంటనే విష్ణుమూర్తిలో నుంచి ఒక శక్తి ప్రవహించి ఒక కన్య ఉద్భవించింది. దివ్యాస్త్రాలు చేతబట్టి కేవలం తన కంటి చూపుతోనే ఆ మురాసురుణ్ణి భస్మం చేసింది. తన రక్షణ కోసం ప్రత్యక్షమైన ఆ దేవిని చూసి శ్రీ మహావిష్ణువు చాలా ప్రసన్నుడయ్యాడు. ఇక ఆ కన్యకు ఏకాదశి అని పేరు పెట్టి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఇక ఆమె సంతోషించి, దేవా, మీ యొక్క దేహం నుండి ఉద్భవించిన నాకు ఏకాదశి అని పేరు పెట్టి నన్ను ధన్యురాలిని చేశారు. నేను జన్మించిన ఈరోజు నా నామంతో పిలువబడి ఈరోజు నా వ్రతం చేసుకుని ఉపవాసం జాగరణ చేసిన వారికి సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలిగేలా ఆశీర్వదించండి అని ప్రార్థించింది. ఆమె కోరికను మన్నించిన శ్రీహరి ఆ వరాన్ని ప్రసాదించడంతో ఏకాదశికి ఇంతటి విశిష్టత ఏర్పడింది. ఇక ఏకాదశి రోజు మురాసురుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థము తినకుండా ఉండాలని చెప్తారు. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాసం జాగరణ ద్వారా జయిస్తేనే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధినిచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని దీని అంతరార్థం. ఇక ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒక రోజున భోజనం చేయక తర్వాతి రోజు చేయడం వలన జిహ్వకు కూడా భోజన రుచి బాగా తెలుస్తుంది. ఇక ఈ పుత్రద ఏకాదశిని ఈ సంవత్సరం 23 ఆగస్టున జరుపుకోనున్నారు. ఈ తిథి ఆగస్టు 23న ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే సోమవారం 24 ఉదయం 4:18 ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం ఏకాదశి వ్రతాన్ని ఆగస్టు 23న జరుపుకోనున్నారు. ఇక మరుసటి రోజు ఈ వ్రతాన్ని విరమించాలని పండితులు చెప్తున్నారు. పారణ సమయం ఉదయం 5:35 నుంచి 8:20 వరకు పారణ చేసేందుకు సమయం శుభప్రదంగా పరిగణించబడుతుంది. చూశారు కదండి, ఈ రోజున మనం పుత్రద ఏకాదశి వ్రత కథను గురించి తెలుసుకున్నాం కదా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.